నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగా9 భక్తి ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నాం. పంచతంత్ర కథల శీర్షిక మొదలై చాలా కాలమైంది. మీ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇంకా చాలామందికి ఈ కథలు, ఈ విషయాలు చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలో మనం మిత్రలాభం, మిత్రభేదానికి సంబంధించిన శీర్షికలు కంప్లీట్ కావటం జరిగింది. విగ్రహం మొదలుపెట్టాం, 3 కథలు కంప్లీట్ అయ్యాయి. ఎన్నో విషయాలు మీ అందరూ ఎక్కడైనా కానీ, యూట్యూబ్లో కానీ, ఎక్కడ సెర్చ్ చేసినా కానీ మనకి గౌరీశంకర్ గారు కనిపిస్తూ ఉంటారు. మనందరం గర్వించదగ్గ వ్యక్తి అని చెప్పొచ్చు. ఇక విగ్రహానికి సంబంధించి ఈరోజు ఏ కథ చెప్పబోతున్నారు, అందులో ఉన్న నీతి ఏమిటి సార్ మాటల్లో విందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. గౌరీశంకర్ సార్, విగ్రహంలో చాలా చక్కటి కథ చెప్పారు. చిన్న కథ అయినప్పటికీ చాలా నీతి దాగి ఉంది అందులో. ఆ తర్వాత కథ ఏమిటి, 5వ కథ? ఇప్పుడు హంస కాకి, మళ్ళీ ఇందులో ఈ కథలో కూడా ఒక హంస ఒక కాకికి సంబంధించి. ఇది సందర్భం ఏమిటంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్న కథ, ఈ దీర్ఘముఖుడు జంబూ ద్వీపంలో చిత్రపర్ణుడి రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజా పరివారం మధ్యలో ఆ మంత్రులు, ఆ రాజాధికారులు వాళ్ళతో జరుగుతున్న సందర్భంలో ఒక పక్షి చెప్పినటువంటి కథ గతంలో మనం కుందేళ్ళు ఏనుగుల కథ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే ఈ చిత్ర దీర్ఘముఖుడు కొంగ ఎప్పుడైతే మీ రాజు గొప్పవాడు, మా రాజు గొప్పవాడు అన్నప్పుడు ఈ విషయం చిత్రపర్ణుడికి తెలియచేస్తాయి. అప్పుడు చిత్రపర్ణుడు అంటాడు, ఎవరతను, ఏమిటి, రమ్మనండి, అతన్ని మాట్లాడదాం అనేటప్పటికీ ఈ పక్షులన్నీ కూడా ఆ దీర్ఘముఖుణ్ణి, ఆ కొంగను తీసుకువెళ్ళి చిత్రపర్ణుడు అనే నెమలి రాజు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ రాజ్యసభలో అతన్ని ప్రవేశపెడతాయి. అప్పుడు ఆ చిత్రపర్ణుడు అడుగుతాడు, ఎవరు నువ్వు, ఏమిటి, ఎందుకు ఇలా వచ్చావు, తర్వాత నువ్వేదో మీ రాజే గొప్పవాడు, మీ దేశమే గొప్పది అని మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, మా రాజ్యానికి వచ్చావు, మా ఆతిథ్యం స్వీకరించావు, మా గురించి మంచి చెప్పకుండా మీ గురించి మంచి చెప్పడమే కాకుండా మా వాళ్ళందరినీ కూడా నీ వెనక తీసుకెళ్ళాలని పన్నాగం పన్నుతున్నావు, అసలు ఏమిటి అంటే, అప్పుడు నేను ఫలానా కర్పూర ద్వీపంలో ఉన్నటువంటి వాడిని, అక్కడ హంస హిరణ్య గర్భుడు అనేటువంటి రాజు, మా రాజు చాలా బలవంతుడు, కాబట్టి మా రాజు ఇక్కడ జంబూ ద్వీపానికి మీకు మాకు పూర్వం సంబంధాలు ఉండేవి అని అదంతా చెప్తుంది. ఈ మాట విని జంబూ ద్వీపంలో చిత్రపర్ణుడు అనే నెమలి దగ్గర ఉన్నటువంటి ఆ మిగతా మంత్రులందరూ ఏం చేస్తారంటే, మహారాజా ఇది నిజమే, అసలు పూర్వం మీ పూర్వీకులు, మీ తాత ముత్తాతలప్పుడు ఆ కర్పూర ద్వీపము, మన జంబూ ద్వీపము, సింహళ ద్వీపము, ఇవన్నీ కూడా ఒక రాజ్యంగా ఉండేవి, అంతే కదా పూర్వం. మనకిప్పుడు స్వాతంత్రానికి పూర్వం, ఇప్పుడు దేశ స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ విభజించిపోవడం, ఇలా కొన్ని విడిపోయి ముక్కలు అవుతున్నాయి. కాబట్టి ఆ పాత కథనంతా కూడా చిత్రపర్ణుడు నెమలికి ఆ దగ్గరున్నటువంటి రాజోద్యోగులందరూ కూడా చెప్తారు, మంత్రులంతా కూడా. మహారాజా, పూర్వం కర్పూర ద్వీపం, జంబూ ద్వీపం, పక్కనున్న సింహళ ద్వీపం ఇవన్నీ మనవే, తర్వాత వాళ్ళు యుద్ధాలు చేసి అలా అయిపోయినాయి, కాబట్టి రాజ్యం వీరభోజ్యం, కాబట్టి రాజు అనేవాడు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండకూడదు, ఉన్నంతలోనే సంతృప్తి పడితే అది వీరత్వం అనిపించుకోదు, రాజు ఎప్పుడు ముందుకు వెళుతూ యుద్ధాలు చేస్తే ఇంకా రాజ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇప్పుడు మనం కూడా అంతే కదా, డబ్బు సంపాదిస్తే అవసరాలు తీరాక మిగిలింది కూడబెట్టి డబ్బు పెంచుకుంటాం, అలాగే రాజ్యం పెంచుకోవడం అనేది ఆ రోజుల్లో ఒక రివాజు. ఆ రకంగా మనం కూడా, అంటే అప్పుడు చిత్రపర్ణుడికి ఒక ఆలోచన కలుగుతుంది, నిజమే అయితే మనం ఇప్పుడు కర్పూర ద్వీపం మీద యుద్ధం ప్రకటిద్దాం అని, ఇంకా యుద్ధ వాతావరణం వచ్చేస్తుంది, ఇంకంతా అక్కడ వాతావరణం వేడెక్కిపోతుంది. అప్పుడు ఈ దీర్ఘముఖుడు కొంగ, వాడేమో అవతలి దేశం నుంచి వచ్చినవాడు, వీళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ అప్పుడు దీర్ఘముఖుడు అంటాడు, చాలా సంతోషం, మీరో మేమో తేల్చుకుందాం, తాడో పేడో, రండి, మీరు యుద్ధానికి రండి, మేము సిద్ధమే, నేను వెళ్ళి మా రాజుగారితో చెప్తాను అంటాడు. అప్పుడు సరే, యుద్ధం అన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళి యుద్ధం చేయకూడదు, వాళ్ళకి యుద్ధనీతి అనేది ఒకటి ఉంటుంది. యుద్ధనీతిలో ఇవి చెయ్యొద్దు, ఇవి చెయ్యొచ్చు అని. యుద్ధం చేసే ముందు ఒక దూతని పంపి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, ముందుగానే చెప్పాలి, ప్రకటించాలి. ఇప్పుడు మనకి అంతే కదా,
సో ఆ రకంగా చిత్రపర్ణుడు అంటాడు, అయితే మరి మన పరివారంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరిని మనం దూతగా పంపుదాము అని వాళ్ళలో వాళ్ళు ఒక చర్చ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళలో అరుణముఖుడు అనేటువంటి ఒక పక్షి, అరుణముఖుడు అనేటువంటి పక్షిని దూతగా పంపాలి అనుకుంటారు. రైట్. అప్పుడు దీర్ఘముఖుడు కొంగ, అరుణముఖుడు పక్షి. ఈ దూతగా పంపాలంటే ఈ దీర్ఘముఖుడు సరే నేను వెళ్ళి మా రాజుతో చెప్తాను, మరి మీ దూతని కూడా పంపించండి, మేమిద్దరం కలిసి వెళ్తా ఉంటాడు. అప్పుడు అరుణముఖుడు అంటాడు, లేదు లేదు, ఎప్పుడు కూడా శత్రువులతో నమ్మి మనం వెళ్ళకూడదు, దారిలో ఎక్కడో వాళ్ళు మనకి అపాయం తలపెడతారు, కాబట్టి నేను దీర్ఘముఖుడితో వెళ్ళను అంటాడు. ఎందుకు దీర్ఘముఖుడు అంటాడు, అయ్యో నేను నీకు హాని చేస్తానా, నువ్వెందుకు అలా నన్ను అపార్థం చేసుకుంటున్నావు అంటే, లేదు లేదు, పూర్వం ఒకటి ఇలాగే జరిగింది, ఉదాహరణకి చెప్తాను, ఒక హంస ఒక కాకి, దానికి సంబంధించిన కథ చెప్తాను విను. మనం ఎంత నమ్మినా కూడా అవతలి వాళ్ళు ఒక్కొక్కప్పుడు వెన్నుపోటు పొడిచి మన ప్రాణాలు తీస్తారు. అందుకు ఉదాహరణ హంసా కాకి కథ చెప్తాను అని ఆ అరుణముఖుడు అనేటువంటి పక్షి చెప్పిన కథ మనం మరో కథలో చెప్పుకుందాం. రైట్. సో ఏ కథ అయినా కానీ ఎక్కడో చోట మొదలవుతుంది, ఎక్కడో చోట ముగుస్తుంది. కానీ కథల్లో ఉన్నటువంటి సారాంశం ఖచ్చితంగా మన జీవితంలో ఎక్కడో చోట ఎదురైన వ్యక్తుల ద్వారానో, మనకి నిత్య జీవితంలో మనం చేసే పనుల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఈ పని తప్పు కదా, ఈ పని కరెక్ట్ కాదు కదా, దీన్ని ఏ విధంగా చెప్పాలి అనే సంశయం మనకుంటుంది. ముఖ్యంగా పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసేటప్పుడు పెద్దవాళ్ళు దండించే విషయంలో ఇలాంటి కథల్ని ఎగ్జాంపుల్గా చెప్పి, ఇలా చేయటం వల్ల జీవితం ఈ విధంగా ఉంటుంది, ఇలాంటి తప్పులు చేయటం వలన ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి అని చెప్పే ప్రయత్నం చాలా గొప్పగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చక్కగా పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు పెరిగే పెంపకంలో కూడా ఆ విధానం వేరుగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. కథలు ఎలా అనిపిస్తున్నాయి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.